కావు. ఎప్పుడైతే సత్యాన్ని గుర్తిస్తామో రెండవ సత్యానికి వచ్చేసరికి చూడండి, మొట్టమొదటిగా దివ్య దర్శనం చూడడానికి దేవుడు రెండోదిగా తన కళ్ళని ఏం చేశాడు? మూసేశాడు. నిద్రపోతే కళ్ళు మూసుకుంటారా తెరుచుకుంటారండి? మీరు పడుకుంటే దర్శనం వచ్చింది అనుకోండి, కళ్ళు తెరిచి దర్శనం చూస్తారా, పడుకొని చూస్తారా? నిద్రించుచుండగా అంటే కళ్ళు ఏమైనా బిగర్ చెప్పాలి, మూసివేపడ్డాయి. నెంబర్ 1 క్లోజ్ డోర్స్, నెంబర్ 2 క్లోజ్డ్ సైట్. చూపుని ఏం చేశాడు దేవుడు? మూసేశాడు. కొన్నిసార్లు జీవితంలో అదేంటండి, చుట్టంతా ద్వారాలు మూసుకుపోయినాయి, పరలోకం స్పందించట్లే, దేవుడు నాతో మాట్లాడలే, పరిస్థితులన్నీ కూడా చిమ్మ చీకటి, ఎక్కడ చూసినా మసక బారిపోయి ఉంది. అదేంటో ఏమి బ్రేక్ త్రూ రావట్లేదు. దేవుడు నా చూపును అంతా బయట, నా లాజిక్ పనిచేయట్లే, నా ఇన్ఫర్మేషన్ పనిచేయట్లే, నా సెన్సెస్ పనిచేయట్లే. ఏదైనా డెసిషన్ తీసుకుందామంటే నెక్స్ట్ ఏమవుతుందో నాకే తెలియని స్థితిలో దేవుడు నా కళ్ళు అగమ్య గోచరంగా మూసేశాడు అని ఆలోచిస్తున్నావా? నీకు ఒక శుభవార్త. పౌలు జీవితంలో ఎప్పుడెప్పుడు దేవుడు కళ్ళు మూసాడో మీకు జ్ఞాపకం చేస్తా. ప్రతిసారి దర్శనం చూసే టైంలో కళ్ళు మూసేశాడు. బహుశా మీరు అంగీకరించారేమో ఈ మాట చెప్తే. పౌలు భక్తుని జీవితంలో ఇప్పుడు యూరోపా ఖండం గురించిన దర్శనం చూస్తున్నప్పుడు దేవుడు తన కళ్ళు ఏం చేశాడు? మూసివేశాడు. గాడ్ హ్యాడ్ క్లోజ్డ్ హిస్ న్యాచురల్ ఐస్ సో దట్ హీ విల్ సీ ద సూపర్ న్యాచురల్ విజన్. మానవాతీతమైన దర్శనం చూడడానికి భౌతికమైన దర్శనం ఏం చేశాడు? చెప్పాలి త్వరగా. మూసిపెట్టాడు. బహుశా మీరు నమ్మకపోతే పౌలు జీవితంలో బెస్ట్ దర్శనం, లైఫ్ టైం దర్శనం చూశాడు. దాన్ని ఏమంటాడు తెలుసా? దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు నేను పరలోక దర్శనముకు నేను అవిధేయుడను కానయ్య అని అగ్రిప్పరాజు ముందు ఛాలెంజ్ చేస్తూ చెప్తాడు. నా జీవితంలో దర్శనం అంటే ఎప్పుడు వచ్చింది? దమస్కు మార్గములో నేను పరలోక దర్శనాన్ని నేను అవిధేయుడను కాదని నేను అడుగుతున్నానండి. పరలోక దర్శనాన్ని పౌలు భక్తుడు చూసినప్పుడు సౌలు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. ఎస్ అనేవాళ్ళు చేతాను. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. సౌలు పౌలుగా మార్చబడి పరలోక దర్శనాన్ని చూడక మునుపు భౌతిక నేత్రాలు ఉన్నాయా పోయాయా? ఉన్నాయా? భౌతిక నేత్రాలు ఉన్నాయా పోయాయా? త్వరగా చెప్పాలి. పోయాయి అనే వాళ్ళు చేస్తాను. దేవుడు దీవించిన 100 మార్క్స్. ఎందుకు చెప్తున్నాను మాట అంటే, పరలోక దర్శనం చూడకముందు భౌతిక నేత్రాలు ఏమయ్యాయి? మూసేశాడు. ఎస్, దేవుడు మూసేసిన వాళ్ళు చేస్తాడు. ఏం పాయింట్ అర్థమైంది? ఈరోజు మెసేజ్ మీరు చెప్తే నేను సంతోషిస్తాను విని. ఆత్మీయ నేత్రాలు తెరవబడడానికి, పరలోకపు దర్శనము చూడడానికి భౌతిక నేత్రాలను దేవుడు ఏం చేశాడు? మూసేశాడు. 3 రోజులు అమ్మా అయ్యలారా నా చేయి పట్టుకొని నడిపేయండి. నేను ఎక్కడ ఉన్నాను? ఇది దమస్కా ఏ మస్కు? మస్క్ ఉంది నా కళ్ళంతా. అంటే పక్కన వాళ్ళు పనులు చేతి పట్టుకొని తీసుకారు. సార్ ప్రస్తుతం మీరు గుడ్డోళ్ళు మేము చెప్పినట్టు నడవాలి సార్ అని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్తాం. కొన్నిసార్లు లైఫ్లో జాగ్రత్తనండి. కొన్నిసార్లు లైఫ్లో ఇతరులు పట్టుకొని నడిపించే పరిస్థితి వస్తే ఇజ్జత్కే సవాల్ అన్నారు వెంటనే. అందరిని నడిపించే నాయకుడికి ఈరోజు ఒకరు చేయి పట్టుకొని లెఫ్ట్ గుంతుంది. ఎంత ఈగో హర్ట్ అవుతుంది కదండి. ఎస్ అనే వాళ్ళు చేస్తారు. దర్శనం చూడాలండి మేము దేవుంది. అంత ఈజీగా దర్శనం చూడాలంటే ఈగోని ఏం చేస్తాడు? చూర మనసులో అనుకున్నారు, రే ఇన్ని రోజులు నేను చెప్పినట్టు నడిచేవాళ్ళరా మీరు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను. టైం మారిందిరా, టైం మారింది. డే 1, డే 2, డే 3. ఎన్ని రోజులు గుడ్డోడు? అంటే గుడ్డోడని రాయలేదు, కళ్ళు పోయినంటే అదే కదా. అననీయ ఇంటి దాకా ఎవరు తీసుకొచ్చాడండి? ఆయన కింద పనులు ఏం చేశారు? చేయబట్టుకొని నిస్సహాయుడైపోయాడు పౌలు. ఎస్ అనే వాళ్ళ చేత. ఒకరి మీద ఆధారపడి వస్తుంది. ఎస్ అనే వాళ్ళ చేత. గాయపడి అహంకారం దెబ్బతిని నా బ్రతుకులో ఇన్ని రోజులు సవాల్ చేస్తున్నాను, ఈ రోజు నన్ను ఒకరు వేరే వాళ్ళు పట్టుకుని ఏం చేస్తున్నారు? తీసుకెళ్తున్న ప్రభు అన్నాడు, నీ పరలోక దర్శనం చూడాలంటే నీ భౌతిక నేత్రాలు ఏమైనాయి? మూసివేయబడతాయి. కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ద్వారాలు మూసుకోపోయినప్పుడు లాజిక్ పనిచేయదు. మస్క అనిపిస్తూ ఉంటుంది.
మేఘావృతం ఏంటనిపిస్తుంది. ఏం అర్థం కావట్లేదండి. లైఫ్లో కన్ఫ్యూజన్ పీక్ అయిపోయింది. నిజంగా నేను దర్శనంలో ఉన్నానంటారా? నేను నిజంగా దర్శనంలో ఉంటే, నిజంగా పిలుపులు ఉంటే కళ్ళు కనిపించాలి, కానీ ఉన్న కళ్ళు దేవుడు పీకేస్తాడా? కనిపించాల్సిన నేత్రాలు కూడా పోతే నేను ఎలా నడవాలి అంటే అదే పాయింట్. మరి పరలోక దర్శనమును అనుభవించాలి అంటే భౌతిక నేత్రాలు మసగబారిపోవాలి. భౌతిక ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమవుతుంది? తీసివేయబడుతుంది. అదే కదా మరి పరలోకపు దర్శన మర్మం. ఈరోజు మన జీవితంలో దిశానిర్దేశం లేక భవిష్యత్తు ఏమవుతుంది అగమ్య గోచరం నుండిపోయి రాత్రి జీవితము, చీకటి జీవితాలు బతుకుతున్నామని బాధపడుతున్నావా? మనలో చాలామంది ఐఎమ్ గోయింగ్ త్రూ అటర్ డార్క్నెస్. రాత్రి అనేది ఎక్కువ సమయం అయిపోయిందండి. చీకటి చాలా గంటలు గంటలు నా జీవితాన్ని మోహరించి ఉన్నాయి. బాధ తప్పు హృదయంతో నిజంగా దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాను. నీ జీవితంలో చీకటి పెరిగిన ప్రతిసారి, చుట్టుపక్కల భౌతిక నేత్రాలు మూగబోయిన ప్రతిసారి, భౌతిక నేత్రాలు మసకబారిపోయిన ప్రతిసారి, లాజిక్ ఫెయిల్ అయిన ప్రతిసారి, ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి, ద్వారాలు మూసుకుపోయిన ప్రతిసారి, నీ ఇంట్యూషన్ పాడైన ప్రతిసారి, నీ యొక్క విజ్డమ్ అంతా చెక్కు చేరిపోయిన ప్రతిసారి ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఎందుకు దేవుడు చేస్తాడు తెలుసా? కీర్తన 16:7, Psalm 16:7 ఒక బ్యూటిఫుల్ మాట రాసు. చూడండి, దేవుడు తన ఆలోచనను రాత్రి వేళ దైవజనునికి ఎలా నేర్పిస్తున్నాడో. కీర్తన 16:7 త్వర చదువుతాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను. ఎవరండి? ఆలోచనకర్త. మై కౌన్సిలర్, మై గైడ్. నా ఐడియా నేను పొందుకుంటున్నప్పుడు నా ఆలోచనకర్తని యెహోవాను స్తుతించెదను. నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నదే. ఎస్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ స్పీక్స్ టు యు ఇన్ యువర్ నైట్ సీజన్ అండ్ హీ గివ్స్ యు ద ప్రాంప్టింగ్ అండ్ యు గెట్ ద కౌన్సిల్ ఫర్ యువర్ విజన్. నీ భవిష్యత్తు దర్శనం కొరకు కావాల్సిన దిశనిర్దేశపు ఆలోచన దేవుడు అన్ని ప్రాంతాల్లో వెలుగు చీకటిగా మార్చిన ఆ రాత్రి గడియలో నా అంతరింద్రియంలో యెహోవా నాకు ఆలోచన కర్తయ్య ఉన్నాడు. If you have to get the internal counsel, God will mute the external counsel in life. అంతరంగ ఆలోచన దేవుడు ఇవ్వడానికి, అంతరేంద్రియముల ద్వారా దేవునితో మాట్లాడడానికి, బాహాటపు బహిరంగ ఆలోచనను, సమాచారాన్ని దేవుడు ఏం చేస్తాడు? మూసేస్తాడు. God closes the natural light so that you will start seeing the supernatural insight, and this insight is going to be a game changer in life. కొన్నిసార్లు వెలుగు అనగా నీ ఆలోచన, వెలుగు అనగా నీ లాజిక్, వెలుగు అనగా నీ ప్రత్యక్షత, వెలుగు అనగా నీ యొక్క సమాచారము, వెలుగు అనగా నీ క్యాలిక్యులేషన్స్. డే టాక్స్ అబౌట్ క్యాలిక్యులేషన్, డే టాక్స్ అబౌట్ లైట్, డే టాక్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్, డే టాక్స్ అబౌట్ లాజిక్. ఇవన్నీ దేవుడు బైండ్ చేస్తాడు, ఇవన్నీ దేవుడు మూసేస్తాడు. ఇప్పుడు రాత్రి వేళ రెవల్యూషన్, ఇంట్యూషన్ దేవుడు మాట్లాడడం ఆరంభిస్తాడు. మౌనముగా నీ అంతరేంద్రియంలో పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా సూటిగా మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే దేవుడు నా భౌతిక నేత్రాలు మూగబుచ్చాడంటే హెవెన్ విల్ క్యాన్సల్ ద నాయిస్ బిఫోర్ గివింగ్ యూ ద రెవల్యూషన్. నీకు దర్శనము దేవుడు స్పష్టపరచడం మునుపు బయటున్న శబ్దాలు, బయటున్న సమాచారము కొన్నిసార్లు మూగబుచ్చి నీ కనిపించని పరిస్థితులకు దేవుడు ఏం చేస్తాడు? నెట్టేస్తాడు. ప్రియ సోదరుడు, 2 తలంపులు చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ 2 సత్యాలు నీ జీవితంలో ఉన్నాయంటే మరొకసారి చెప్తున్నా, నువ్వు దేవుని దర్శనములో పురోగమనంలో ముందుకు సాగుతున్నావు. ఇది శుభవార్తగా, శుభ పరిణామంగా భావించాల్సిందిగా దేవుని సేవ